జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు, అడుగు వేస్తే అరాచకం అంటూ మంత్రి కొలుసు పాదసారథి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై మీడియా సమావేశంలో స్పందించిన ఆయన గత వైసీపీ పాలనపై పలు విమర్శలు చేశారు. పాదసారథి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు, అడుగు వేస్తే అరాచకం అంటూ మంత్రి కొలుసు పాదసారథి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ గొడ్డలి పార్టీ తలకిందుల తపస్సు చేసినా కూడా డిఎస్సిని ఎత్తి చూపించలేరని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏపీపీఎస్సికి దీనికి పోలిక సరికాదని చెప్పేసి మనం చేస్తాను. ఏపీపీఎస్సికి సంబంధించి కోర్టు చివాట్లు పెడతమే కాకుండా అనేక సూచనలు చేసి మార్పులు చేయమని చెప్పేసి కూడా ఏపీపీఎస్సిలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపించినా కూడా దున్నపోతు మీద వాన పడినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ గొడ్డలి పార్టీ నాయకుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. డిఎస్సికి సంబంధించి ఏ కోర్టు కూడా ఎక్కడా తప్పు జరిగిందని చెప్పేసి చెప్పలేదు. డిఎస్సికి సంబంధించి అన్ని విధాల ప్రయత్నం చేసి దాదాపు 16,500 మంది యువతీ యువకుల ఉద్యోగ అవకాశాలను దెబ్బకొట్టడానికి దాదాపు 300 కేసులు కోర్టుల్లో తమ వ్యక్తుల ద్వారా కోర్టులు వ్యాజ్యాలు వేయించి దీన్ని ఆపటానికి ప్రయత్నం చేసినా కూడా ఆఖరికి గౌరవ హైకోర్టు వారు మీరు వేస్తున్న ఈ కేసుల్లో ఏదో కుట్రకోణం దాగున్నట్టు కనపడుతుంది అని చెప్పే విధంగా వ్యాఖ్యానించిందంటే వారి నైజం కానివ్వండి, డిఎస్సి నిర్వహించిన తీరును కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.